ఈ నెల 14-15వ తేదీలో గుంటూరులో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు మీడియాకు వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడటంతో పాటు కీలక అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జయప్రదం చేయండి రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి జూన్ 14-15 తారీఖుల వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభలను. జయప్రదం చేయండి జయప్రదం చేయండి జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ 11వ రాష్ట్ర మహాసభలు జూన్ 14-15 గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వినియోగదారులకు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు కానీ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే దానికోసంగా మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా అహర్నిశలు శ్రమిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి దాన్ని గౌతమ్ అదానీకి అంబానీకి షిర్డీ సాయి ఎలక్ట్రికల్కి పంచిపెడుతుంది. విపరీతంగా పేద ప్రజల మీద అదేవిధంగా వినియోగదారుల మీద విద్యుత్ భారాలు పడుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసేటటువంటి కంపెనీ కూడా షిర్డీ సాయి ఎలక్ట్రికల్ నాణ్యత లేదు, మంచి కోర్ వేయటం లేదు, విపరీతంగా కాలిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదంతా కూడా ప్రజల డబ్బు ఈరోజు దుర్వినియోగం అవుతుంది. అందుకని ఇది ప్రభుత్వం ఆధీనంలోనే విద్యుత్ రంగాన్ని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్మార్ట్ మీటర్స్ని అదాని బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. పాత విధానం కొనసాగించాలి. ఏపీ ట్రాన్స్కో అయినా జెన్కో అయినా డిస్కమ్లు అయినా సరే ఇది ప్రభుత్వం ఆధీనంలో నడవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. తెలంగాణ తరహాలో అయినా సరే వాళ్ళందరికీ కూడా ఆర్టిజన్ల పేరుతో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు. దాస వెంకటేశ్వరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ మహాసభ మన గుంటూరు పట్టణం ముందు జరుగుతూ ఉంది. ఈ యూనియన్ ఏర్పడి 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారిగా మన గుంటూరులో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ మహాసభ జరుగుతుంది. దీనికి సంబంధించి మన డిపార్ట్మెంట్లో ఉన్న ఇబ్బందుల్ని అలానే కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేసేదానికోసం ఈ మహాసభ తీర్మానం చేయనుంది. అలానే గతంలో పే రివిజన్ జరిగిన సందర్భంలో ఈ డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుండి ఎప్పుడు కూడా అలాంటి పే రివిజన్ జరగలేదు. ఇప్పుడు మేము కోరుతుంది యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా 26వ సంవత్సరంలో జరిగే పే రివిజన్కి కమిటీ ముందుగానే ఏర్పాటు చేసి కార్మికులకి రక్షణ కల్పించాలని చెప్పేసి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. గ్రేడ్ 2 జేఎల్ఎంలు 2019 గాంధీ జయంతి రోజు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఆ మహానుభావుడు పేరు పెట్టి ఈ విద్యుత్ సంస్థలో గతంలో పనిచేస్తున్న కార్మికులకి ఎలాంటి రక్షణ ఉన్నాయో ఏపీఎస్సిబి రూల్స్ని పాటించడం లేదు. ఆ కార్మికులకి ఇంతవరకు ప్రమోషన్ లేదు.